మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నా ఎట్లా అనిపిస్తుంది ఈ ప్రాబ్లం ఇంకా ఎన్ని రోజులు ఫేస్ చేస్తారనుకుంటున్నారు మీరు? సార్ మాది ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ కోస్గి ఎడ్యుకేషన్ టెక్నికల్ సాంకేతిక విద్యాశాఖ మాది చిన్న డిపార్ట్మెంట్ అయినప్పటికీ మాది ఒక ప్రభుత్వ పాలిటెక్నిక్ అంటే స్టేట్ వైడ్గా ఒక 58 కాలేజీలు ఉంటాయి. అందులోనూ మనకు హైదరాబాద్లో 317 జీవో తీసుకురావడం కేసీఆర్ ప్రభుత్వంలో చాలా అన్యాయం జరిగింది. 317 జీవో వల్ల ఆ స్థానికత అనేది చాలా ఎక్కువ శాతంలో కోల్పోయాము. అదేవిధంగా లోకల్లో ఉండే వ్యక్తులను తీసుకెళ్లి మారుమూల ప్రాంతమైన వడ్డేపల్లిలో వేయడము, ఇక్కడ హైదరాబాద్ ప్రాంతం నుంచి వాళ్ళు అక్కడ చేయడము. రెండవది స్థానికత అంటే మనకు స్థానికత అంటే 75% ఇక్కడ చదివిందో ఆ ప్రాంతం వారికే ఇవ్వాలి. కానీ అదేవిధంగా ఇవ్వకుండా వాళ్ళ ఇష్టారాజ్యాంగాన ఏదో అర్ధరాత్రి రాత్రి మాత్రమే ఆలోచించి ఏదో విధంగా వాళ్ళ ఒక ఒపీనియన్ ఉద్యోగస్తుల యొక్క ఒపీనియన్ తీసుకోకుండా అందులోనూ ఏది సందర్భం లేకుండా రాత్రి ఆర్డర్లు పాస్ చేయడము, అదేవిధంగా నష్టం చాలా జరిగింది. నేను కోస్గి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వచ్చిన రేవంత్ గారు ప్రభుత్వం రాకముందు కూడా రేవంత్ రెడ్డి సారు ఉద్యోగస్తులకు హామీలు ఇవ్వడం జరిగిందన్నమాట. 317 ఆయన ఆల్సో 46 జీవో ప్రకారం ఎవరికైతే నష్టం జరిగిందో వాళ్ళందరికీ ఖచ్చితంగా న్యాయం చేస్తామని. కావున మాది ప్రభుత్వ పాలిటెక్నిక్లో పనిచేసే ఉద్యోగస్తులందరికీ 317 అదేవిధంగా జోన్ 1 మల్టీ జోన్ 1లో కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి కూడా పరిష్కరించి మాకు న్యాయం చేయవలసిందిగా కొన్ని అది కూడా మనకు జనరల్ ట్రాన్స్ఫర్స్ కన్నా ముందు చేస్తేనే ఎవరైతే లోకల్ ఉన్నారో వాళ్ళు లోకల్కి వస్తారు. ట్రాన్స్ఫర్ తర్వాత మిగతా వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతారు సార్. అదేవిధంగా మేము ప్రభుత్వ పాలిటెక్నిక్ యూనియన్ టీపాసా అండ్ మరియు 317 జీవిత బాధితుల దాని ప్రకారంగా నేను మాట్లాడడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. మీరు అన్న ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీరు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నారు, ఈ ప్రాబ్లం ఏంటి? మేము వెటర్నరీ అండ్ అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ సార్. నేను నా నేటివ్ నల్గొండ డిస్టిక్, ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నది మెదక్ డిస్టిక్. అంటే నేను మల్టీ జోన్ 2 నుంచి మల్టీ జోన్ 1కి వెళ్ళాను. అది ఎలా వెళ్ళానో ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే మల్టీ జోనల్ పోస్ట్ నాది. జోనల్ పోస్టు ఉంటే విత్ ఇన్ ద జోన్ ఉండాలి, అంటే నల్గొండ, సూర్యాపేట, భువనగిరి. కాకపోతే ఎటువంటి అసలు దేనికి సంబంధం లేకుండా నన్ను 317 జీవో అనే ఒక మహమ్మారి ద్వారా మల్టీ జోన్ 2 నుంచి మల్టీ జోన్ 1కి ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు నా నేటివిటీ పోయింది, అంతా పోయింది. ఇప్పుడు నేను అప్ అండ్ డౌన్ చేస్తారా ఎట్లా? మీరు అప్ అండ్ డౌన్ చేస్తున్నానండి. డైలీ 150 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ చేస్తున్నాను. పోను 150, రాను 150, 300 కిలోమీటర్స్. 33 ఇయర్స్ ఏజ్లో ఇంత జర్నీ చేస్తున్నాను నేను. రోజు అన్ని కిలోమీటర్స్ వెళ్ళి రావడం వల్ల నేను ఫిజికల్గా స్ట్రెయిన్ అవుతున్నాను, మెంటల్గా స్ట్రెయిన్ అవుతున్నాను. నా ఫ్యామిలీకి నేను టైం ఇచ్చుకోలేకపోతున్నాను. సో ఈ ఏదైతే ఈ ఒకటే రీజన్, ఎంప్లాయీస్ అందరూ 317 జీవో మేనిఫెస్టోలో పెట్టారు, మా సమస్యను పరిష్కరిస్తారనే ఒకే ఒక్క నమ్మకంతో మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి గెలిపించుకున్నాము. సో ఇప్పుడు వాళ్ళు మేనిఫెస్టోలో ఉన్న దాని ప్రకారం మమ్మల్ని ఖచ్చితంగా మా సొంత జిల్లాలకి, మా నేటివ్ జిల్లాలకి మమ్మల్ని పంపించాలి. దాని ప్రకారం వాళ్ళు అడుగులు వేస్తున్నారు. దాన్ని త్వరితగతిన పూర్తి చేసి మమ్మల్ని మా జిల్లాలకు పంపిస్తారని ఆశిస్తున్నాము. ఇది పరిస్థితి. మీరన్నా ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి స్థానికత మా జనాభాకు జీవో 317 బాధిత ఉపాధ్యాయ సంఘాలు అని చెప్పేసి ఏంటి మీ ప్రాబ్లం ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడికి మీరు ట్రాన్స్ఫర్? సిద్దిపేట నుంచి రావడం జరిగిందండి. మాది స్థానిక జిల్లా సిద్దిపేట, కానీ ఈ జీవో 317లో మమ్మల్ని మెదక్ జిల్లాకు అలాట్ చేయడం జరిగింది. మేము ప్రతిరోజు 115 కిలోమీటర్లు, అంటే అప్ అండ్ డౌన్ మొత్తం దాదాపు 240 కిలోమీటర్లు రోజు తిరగడం వల్ల అనేకమైనటువంటి ఆరోగ్య సమస్యలు రావడం జరుగుతుంది. కావున దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని మా మనస్ఫూర్తిగా మమ్మల్ని మా స్థానిక జిల్లాకు పంపించి మాకు న్యాయం చేసి ప్రభుత్వం తన 317 బాధితులే లేరు అంటూ కొన్ని సంఘాలు చెప్తా ఉన్నాయి. ముఖ్యంగా టీఎన్జిఓస్, ఎక్కడున్న గెజిటెడ్ సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు. మీరేమో ఇట్లా ఇది పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. అసలు ఏంటి, వాళ్ళు ఎందుకు అట్లా చెప్తా ఉన్నారు? అంటే మేము ఉద్యోగులము అనేది సుస్పష్టం, ఇందులో ఎలాంటి అనుమానం లేదు. మరి ఈ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ మాకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. మేము ఇంత వ్యయ ప్రయాసాలు కోరుస్తూ ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ తిరుగుతున్నామంటే మేము స్థానికత కోల్పోయి చాలా మనోవేదనకు గురవుతున్నాం. ఆ చెప్పేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పబ్బం గడుపుకోవడానికి, రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి కానీ, లేదంటే ప్రభుత్వాన్ని తప్పుదో పట్టించడానికి కానీ మాకు అన్యాయాన్ని ఆల్రెడీ కలిగించారు. ఇంకా మాకు న్యాయం జరగకపోతే మేము చాలా తీవ్ర ఆందోళనకు గురై ప్రభుత్వం పరంగా కానీ ఈ ఎవరైతే మమ్మల్ని తప్పుదోవ పట్టిస్తూ ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా హెచ్చరికలు జారీ చేస్తున్నాం.
వాళ్ళు ఎవరైతే మమ్మల్ని తప్పుదో పట్టిస్తున్నారో వాళ్ళ ఆఫీసులను ముట్టడించి ఖచ్చితంగా వాళ్ళకు బుద్ధి చెప్పాలని కృత నిశ్చయంతో ఉన్నాం మేము. మాకు న్యాయం చేయాలని మీ తరపున మీడియా తరపున కూడా మా బాధను విని ఈ షెడ్యూల్ రాకముందే మా 317 జీవోని రద్దు చేస్తూ మమ్మల్ని స్థానిక జిల్లాలకు పంపించాలని కోరుకుంటున్నాను. మీరన్నా ఎక్కడి నుంచి వచ్చారు, మీరే డిపార్ట్మెంట్లో ఉన్నారు? మేము సిద్దిపేట నుండి వచ్చామండి. నా పేరు సంతోష్, మేము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. అయితే ఇప్పుడు అనుకోకుండా నిన్నటి వరకు ఎలక్షన్ కోడ్ ముగగానే షెడ్యూల్ వస్తుందని చెప్పి కొన్ని సంఘాలు హడావుడి చేస్తున్నాయి. ముఖ్యంగా ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము 317 జీవోపై ఒక మంచి కొలిక్కి వచ్చిన తర్వాతనే న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దానిపై సబ్ కమిటీ చేయడం జరిగింది. అయితే అనుకోకుండా హఠాత్తుగా ఆ కమిటీ నిర్ణయం రాకముందే వీళ్ళు బదిలీలు, ఈ ప్రమోషన్లు తెరపైకి తెచ్చారు. అంటే కొన్ని సంఘాలు తన స్వార్థ ప్రయోజనాల కోసమే ఇదంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తప్పుదోవ పట్టిస్తూ ఈ షెడ్యూల్ రిలీజ్ అయ్యేలా ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచిది కాదు. ఎందుకంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మంది ఉపాధ్యాయులకు తీరని అన్యాయము. ఇది 317 జీవోని వెంటనే ముఖ్యమంత్రి గారు సమీక్షించాలి. అప్పటి వరకు ఈ బదిలీలు, ప్రమోషన్ల షెడ్యూలు నిలిపివేయాలని మేము మనస్ఫూర్తిగా నమ్మకం ఉందా? ఇప్పుడు మీ యొక్క ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుందని నమ్మకం కనబడతా ఉందా? అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పకుండా మేము నమ్మకం, ఎందుకంటే నమ్మకం లేదంటే మామూలుగా ఒక ప్రకటన చేసేవాడు, దీనిపై ఒక సబ్ కమిటీ చేసే అంత ఒక మంత్రి స్థాయిలో సబ్ కమిటీ చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి మేము తప్పకుండా మేనిఫెస్టోలో కూడా ఇవ్వడం జరిగింది. మేము ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి వారి మాటపై నమ్మకం ఉంది. కాబట్టి ఇంతకుముందు మాకు తెలిసి తొందరనే ఈ బదిలీలు, ప్రమోషన్లకు ముందే ఈ 317 జీవోపై పరిష్కారం దొరుకుతుందని మేము చాలా ఆశావాదంతో ఉన్నాం. మీరన్నా ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీ ప్రాబ్లం? మా సిద్దిపేట జిల్లా అండి. నేను ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో గత అపాయింట్మెంట్ 2012 నుంచి అపాయింట్మెంట్ నుంచి సిద్దిపేట జిల్లాలో వర్క్ చేశాను. ఈ గత ప్రభుత్వంలో జీవో 317 తెచ్చి మమ్మల్ని నాకు సంగారెడ్డి దరిదాపులో సంగారెడ్డికి జిల్లా దగ్గర వేశారండి. డైలీ నేను 300 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేస్తూ ఉన్నా. మరి అప్పటి గవర్నమెంట్ను కూడా మరి గత కొన్ని యూనియన్లు తప్పుదోవ పట్టించి మమ్మల్ని ఇంత దురదృష్టానికి పాలు చేశారు. మరి ఇప్పుడున్న గవర్నమెంట్ పైన మాకు చాలా మంచి విశ్వాసం ఉంది. ఎందుకంటే మా బాధల్ని అర్థం చేసుకొని ముందుగానే మేనిఫెస్టోలో మేము అడగక ముందుకే మా బాధలను అర్థం చేసుకొని మేనిఫెస్టోలో పెట్టిండు. మా బాధను ఖచ్చితంగా నెరవేరుస్తాడని మాకు సీఎం రేవంత్ రెడ్డి గారి పైన మాకు చాలా నమ్మకం ఉంది. సీఎం గారికి మాకు ధన్యవాదాలు. మా సమస్యను తొందరగా పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.